హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేము బాగున్నామండి. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇవాళ వచ్చేసి మార్కెట్ ఉండిందనమాట. మార్కెట్కి వెళ్ళేసి వచ్చామన్నమాట. ఈరోజు గురువారం అండి. అదే ప్రతి గురువారము ఇక్కడ మార్కెట్ ఉంటుందని చెప్పాను కదండి. అందుకే అనేసి కూరగాయలు, ఆకుకూరలు అన్నీ తీసుకొచ్చుకున్నాం అన్నమాట. టొమాటోస్, ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, ఇంకా ఆకుకూరలన్నీ తీసుకొచ్చాము. చుక్కాకు అట్లా అన్నీ కొంచెం తక్కువనే తెచ్చుకున్నాంలేండి. ఎందుకంటే ఎక్కువ అయిపోవు కదా, మళ్ళీ కావాలన్నప్పుడు ఏవైనా మధ్యలో తీసుకుంటుంటాం కాబట్టి ఇబ్బంది లేదనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి టమాటో, బెండకాయలు, పచ్చిమిర్చి అన్నీ తెచ్చుకున్నాం అన్నమాట. ఇంట్లోకి కావాల్సినవన్నీ, వంటకు కావాల్సినవన్నీ. ఇక్కడ చూడండి మొక్కజొన్న పొత్తులు కూడా అన్నమాట. దొండకాయలు అన్నీ తెచ్చుకున్నాం అన్నమాట. మార్కెట్కి వెళ్ళేసి వచ్చామండి. బాగానే ఉన్నాయన్నమాట. ఇంకా ఇవన్నీ తీసుకొచ్చుకున్నాము మార్కెట్కి వెళ్ళేసి. ఇంకా కొత్తిమీర అంటే కొత్తిమీర ఎక్కువ ఉంది కాబట్టి కొత్తిమీర చట్నీ కానీ అట్లా చేసుకుంటే బాగుంటుంది అన్నమాట. ఇంకా అన్నీ క్లీన్గా పెట్టేసుకొని కవర్లో ఎత్తి పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటున్నాం అన్నమాట. ఇట్లా కవర్లలో కాకుండా కొంచెం ఇది చింతపండు అండి. చింతపండు నల్లగా కాకుండా ఉండాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నల్లగా అవ్వదండి. ఎప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం అన్నమాట. చింతపండు వచ్చేసి తర్వాత వచ్చేసి ఇవి టమోటాలు కవర్లో అట్లే పెడితే కొంచెం కుళ్ళిపోతాయి అన్నమాట. అందుకే కొంచెం ఓపెన్గా దీంట్లో పోసేస్తే ఏం కావన్నమాట. తర్వాత వచ్చేసి అన్ని కూరగాయలు అనేసి పెట్టేసుకుంటున్నాము కవర్లలో. ఇంకా ఇట్లనే ఉంటాయి కాబట్టి మంచిగా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల. లేకపోతే వాడిపోతాయి అన్నమాట బయట పెట్టడం వల్ల. తెస్తూనే ఇంత నీట్గా పెట్టేసుకుంటాము, ఫ్రిడ్జ్లలో స్టోర్ చేసుకుంటాం అన్నమాట. బెండకాయలు అన్నీ తెచ్చుకున్నాం అన్నమాట. ఇంకా చూడండి, ఇంకా అవి కూడా పచ్చిమిర్చి కూడా పోయొచ్చు ఏమంటే, బట్ ఎక్కువ వాడుతుంటాం కదా, ఏం కాదనమాట. కవర్లలో ఆకుకూరలు కూడా కవర్లలో వేసేస్తాను అనమాట. ఒక కరివేపాకు ఇంకా ఇవన్నీ వచ్చేసి ఇంకా బాక్స్లో పేపర్ పెట్టేసుకోవాలన్నమాట. బాక్స్లో స్టోర్ చేసుకోవాలి. అవి ఏం కావండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. చూడండి అన్నీ క్లీన్ చేసేసాను. ఇవి కూడా కరివేపాకు అది మిగిలినాయన్నమాట. తర్వాత వచ్చేసి ఆనియన్స్ బుట్టలో వేసుకున్నాను అనమాట. ఇంకా ఇలా ఇవి పెట్టేసుకుంటానండి. ఇట్లాగా మీరు ఎలా పెట్టుకుంటారనేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.